వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 23 డిసెంబర్ ఆర్టికల్స్ చూద్దాము. అందరికీ బీమా అవరోధాలెన్నో. అంటే అందరికీ బీమా కల్పించాలనే సంకల్పం చేసుకున్న ఐఆర్‌డీఏఐ సంస్థ యొక్క అవరోధాలు ఏమున్నాయో ఈరోజు ఆర్టికల్‌లో ఇచ్చారు. 2047 నాటికి స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు కావస్తున్నా అందరికీ బీమా కల్పించాలనే సంకల్పానికి ఐఆర్‌డీఏకి ఉన్న అడ్డంకులు ఏంటనేది ఈ ఆర్టికల్‌లో చూద్దాము. ఒకవేళ మీకు నచ్చితే ఈ ఈ ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూద్దాం ఈ ఆర్టికల్. మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి 2047 నాటికి 100 ఏళ్ళు అవుతుంది. అప్పటికి భారత్లో అందరికీ బీమా రక్షణ కల్పించాలన్నది భారత బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాతిపాదక సంస్థ ఐఆర్‌డీఏఐ ఘనతర ఆశయము. ప్రతి వ్యక్తికి నిర్దిష్టమైన బీమా రక్షణ కల్పించడం వల్ల కుటుంబ భవిష్యత్తుకు భరోసా దక్కుతుంది. ఈ విషయంలో దేశీయంగా ఎన్నో సమస్యలు నెలకొన్నాయి. అయితే ప్రతి ఒక్కరికి బీమా కల్పించాలనే ఐఆర్‌డీఏ యొక్క సంకల్పము బీమా కల్పించాలని అనుకున్నది. కాకపోతే ఇందులో సరైన ప్రణాళిక లేచిన ఐఆర్‌డీఏకి కొన్ని అవరోధాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ బీమాకి 3 ముఖ్యమైన త్రిమూర్తులని అంటారు వాళ్ళను. ఒకటి పాలసీదారులు, రెండోది ఎవరంటే బీమా కంపెనీలు, ఏజెంట్లు. వీళ్ళు ముగ్గురు మెయిన్‌గా ఇంపార్టెంట్ ఈ బీమా 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 పథకంలో. అయితే ఇందులో ఏంటంటే ప్రతిసారి ఏం చేస్తుందంటే కొత్త పథకాలని ఇంట్రొడ్యూస్ చేయడము, దానికి తగ్గట్టుగా పోటీతత్వాన్ని అంటే కాలానుగుణంగా తన బీమా యొక్క విధానాన్ని మార్చుకోవడము, తర్వాత సులభతరమైన వాణిజ్య విధానంలో భాగంగా ఆ కంపెనీలకు అవసరమైనవి ప్రారంభ పెట్టుబడులు కానీ, ఆమోదం కానీ, కంపెనీల రిజిస్ట్రేషను తదితర విషయాల్లో ఆ నిబంధనలను సడలించడం అనేది ఈ బీమా కంపెనీలు ఐఆర్‌డీఏ చేస్తూ వచ్చింది. కాకపోతే ఇంకా ఏంటంటే రాయితీలు ఉపసంహరణ చేసుకోవడం వల్ల దానివల్ల కొంచెం బీమా వేయడానికి ప్రజలనేది ముందుకు రాకపోవడం అనేది జరిగింది. చూద్దాము. ప్రతి మనిషికి కనీసంగా ప్రాథమికంగా కావాల్సింది కూడు, గూడు, గుడ్డ. ఈ 3 ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే ఇవన్నీ మిగిలినంకనే ఒకవేళ అవన్నీ అంటే మినిమమ్ నీడ్స్ సాటిస్ఫై అయినంకనే మనం ఎవరైనా పొదుపు కోసం ఆలోచిస్తారు. ఆ మిగులు అనేదే మనకు ఇక్కడ బీమా కిందికి కడతారు. అయితే దీని గురించి చూస్తే 2007-8లో ఇక్కడ చూడడం ఇంపార్టెంట్. 2007-8లో జీడీపీలో 37.8% ఉన్న స్థూల దేశీయ పొదుపు జీడీఎస్ 2020-21 నాటికి అది 28.2%కి తగ్గిపోయింది. అదే సమయంలో జీఎస్టీలో 25.2%గా ఉన్న నికర గృహ పొదుపు 22.2%కి దిగి వచ్చింది. అయితే నికర గృహ పొదుపు అనేది ప్రజల యొక్క జీవన స్థితిగతులను గురించి చెప్తుంది కదా. అప్పుడు ఈ విధంగా అంటే వాళ్ళ యొక్క స్థితిగతులు అంటే పొదుపు తగ్గిపోవడం వల్ల వాళ్ళు ఏదైనా పొదుపు లేనప్పుడు వాళ్ళు ఏ విధంగా బీమాకు కట్టడానికి ముందుకు వస్తారు, రాలేరు కదా. ఆ విధంగా ఆ బీమాలు అనేది కట్టకపోవడానికి ముందుకు రాకపోవడానికి ప్రశ్నార్థకంగా మారిపోయిందని చెప్తున్నారు. అదేవిధంగా ఏదో ఒక రకంగా పొదుపు చేద్దామని అనుకుంటే ఆదాయ పన్ను అనే పన్ను చట్టాలను క్రమక్రమంగా సవరించడం వల్ల ప్రభుత్వము పొదుపును ప్రోత్సాహాలకు చెల్లుచీటి పాడింది. ఏంటిదంటే ఆదాయము దానికి అంటే ఇప్పుడు ఆదాయ పన్ను చట్టాలు క్రమక్రమంగా సవరించుకుంటూ పోయింది. దానివల్ల వాళ్ళు పొదుపు వేయడానికి అంటే బీమాలు కట్టడానికి ముందు రాలేదు. గృహ రుణాలపైన వడ్డీ, అసలు, మొత్తం చెల్లింపులు, పిల్లల చదువులు, రుసుములు, బీమా ప్రీమియము, పీఎఫ్, పింఛన్లు, నిధులు తదితర అన్నింటికీ రాయితీల జాబితా నుంచి తొలగించడంతో పొదుపు చేయాలన్న ఆకాంక్షను పూర్తిగా దెబ్బతీసినట్టయింది. ఈ కారణంగానే పొదుపులో భాగాలైన జీవిత, సాధారణ, ఆరోగ్య బీమాల పింఛన్ను పథకాలను మందకోడిగా సాగింది. పొదుపు పైన రాయితీలు ఉపసంహరించడంతో పాటు పెద్ద ప్రీమియం పాలసీలపై కొత్తగా పన్ను విధించడము మొదలవ్వడంతో బీమా వ్యాప్తి ఎంతవరకు జరుగుతుందేమో అనే సందేహము మారింది. అంటే కొంతవరకు అనేది వీటి మీద అంటే తొలగించింది. బీమాలో ఉన్న ఆ జాబితాలో ఉన్న వాటి రాయితీని అంటే సబ్సిడీని తొలగించడం వల్ల ఈ ప్రీమియమ్స్ మీద, పీఎఫ్ మీద, పింఛన్ల మీద వీటి ఉన్న సబ్సిడీని తొలగించడం వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క అంటే బీమా వేయాలనే కోరిక కూడా తగ్గిపోయింది. ఆ విధంగా అయిపోయిందన్నట్టు.
పెద్ద ప్రీమియం పాలసీలపైన కొత్తగా పన్ను విధించడంగా మొదలవ్వడంతో బీమా వ్యాప్తి ఎంతవరకు జరుగుతుందనేది సందేహంగా మారింది. టర్క్, ఆరోగ్య, యులిఫ్ పాలసీలపైన 18% ఏకమొత్త పింఛను పథకాలపైన 4.5%, రెన్యువబుల్ ప్రీమియం చెల్లింపు పైన 2.25% జీఎస్టీ అంటే ఈ విధంగా రకరకాల వాటి మీద జీఎస్టీ అనేది విధించడం వంటి వాటి వల్ల మన దేశంలో బీమా వ్యాప్తికే అతిపెద్ద అవరోధంగా నిలుస్తుంది. ఇవి అవరోధాలుగా నిలుస్తున్నాయి. గణనీయమైన సామాజిక భద్రత పథకాలు అందుబాటులోకి లేని ఇండియాలో బీమా సైతము నిత్యావసరంగా మారింది. కోవిడ్ అనంతరము జీవిత ఆరోగ్య బీమాలపైన ప్రజల్లో అవగాహన పెరిగింది. ఇది బీమా పునాదుల విస్తృతంగా రూపాంతరం చెందాలనే ప్రభుత్వాలు విధానపరమైన మార్పులు తీసుకువచ్చి ప్రోత్సాహక పథకాలను కల్పించింది. ఐఆర్డీఏఐ ఆశించినట్లుగా జీవిత, సాధారణ ఆరోగ్య బీమాలన్నింటినీ కలిపి బీమా విస్తార్ అంటే వీటినన్నిటినీ కలిపి బీమా విస్తార్ అనే పథకం కింద తీసుకొచ్చిండ్రు. పాలసీ కింద అమల్లోకి తెస్తే ఎంతోమంది మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. మరోవైపు బీమా చేయడానికి అత్యంత అర్హులైన పరిగణించే యువతను ఇన్సూరెన్స్ వైపు ఆకర్షించాలంటే ప్రీమియంపై జీఎస్టీని ఉపసంహరించాలి. పొదుపు పథకాలపై ప్రత్యేక పన్ను రాయితీలను కల్పించాలి. అప్పుడే బీమా వ్యాప్తికి సులభతరం అవుతుంది. వ్యక్తిగత ఇన్సూరెన్స్ పాలసీలు తోడు సామూహికంగా బీమా పథకాలకు సమర్థంగా అమలు చేయగలిగితేనే అల్పాదాయ వర్గాల సైతము బీమా పథకంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కోవాలోనే ఇప్పటికీ అమల్లో ఉన్న ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా అంటే PMJJBY ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి స్వాస్థ్య బీమా యోజన, దాన్ని ఏమంటారంటే PMSBY అటల్ పెన్షన్ యోజన, దీన్ని ఏమంటారంటే APY అటల్ పెన్షన్ యోజనాలకు ధీటుగా DAI ప్రతిపాదించిన బీమా విస్తార్ పాలసీలు సత్వరమే అందుబాటులోకి వస్తే అనుకున్న లక్ష్యము సుసాధ్యమయ్యేది. ఈ పథకాలతో పోటీగా అంటే ఈ విధంగా ఒకవేళ ఈ పథకం అంటే విస్తార్ అనేది అందుబాటులోకి వచ్చి ఉంటే కొంతవరకు ఈ బీమా విస్తార్ పాలసీలు అందుబాటులోకి వచ్చి ఉంటే సత్వరంగా మనకు సాధ్యపడేది, అంటే లక్ష్యం చేరుకోవడానికి సాధ్యమయ్యేది అని చెప్తున్నారు. PMJJBYలో ప్రైవేటు కంపెనీలు కేవలం 4% పాలసీలు చేయగా మిగతా 96% LIC సంస్థలే చేసింది. అందులోని నష్టాలను సైతం భరించిన దేశవ్యాప్తంగా బీమాను విస్తరించాలనే లక్ష్యానికి అనుగుణంగా బీమా విస్తార్ పాలసీకి అందించడానికి LIC సంసిద్ధమవుతుంది. PMSBYపై సైతము ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టాల్ని భరించాయి. ఈ క్రమంలో సామాజిక భద్రతా పథకాల అమల్లో సాధక బాధకాలను ప్రభుత్వ రంగం మాత్రమే భరిస్తున్నట్టుగా విదితమవుతుంది. బ్యాంకింగ్ రంగంలో 40% పైగా వాటా కలిగిన ప్రైవేటు బ్యాంకులు 3% జన్ధన్ ఖాతాలకే నిర్వహిస్తున్నాయి. మిగతా 97% ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి జన్ధన్ ఖాతాల సంఖ్య 14.72 కోట్లకు చేరింది. 2015 మార్చి సమయానికి వీటిలో మొత్తం డిపాజిట్ల విలువ ఎంత అంటే 15,670 కోట్లు. అధికారికంగా సమాచారం మేరకు గత ఆగస్టు నాటికి అది 2.03 లక్షల కోట్లకు చేరిందని చెప్తున్నారు. సమాంతర వృద్ధి. అందరికీ బీమా వంటి ఆశయము ఎంత ఘనంగా ఉన్నా ఆచరణలో అడుగులు పడనప్పుడు లక్ష్య సాధన కష్టమే. ప్రీమియం పైన జీఎస్టీని విధించడము, పొదుపు పథకాలపైన రాయితీలు ఎత్తివేయడము, బీమా రంగానికి ప్రత్యేకంగా పన్ను ప్రోత్సాహకాలు లేకపోవడం వంటి అంశాలు బీమా వ్యాప్తికి విస్తరణకు ప్రధాన ప్రతిబంధకాలుగా నిలుస్తున్నాయి. ఇలా ప్రభుత్వ విధానాల ప్రోత్సాహకం లేనప్పుడు 2047 నాటికి అందరికీ బీమా అనే లక్ష్యము కలగానే మిగులుతుంది. వ్యక్తిగత, సామూహిక ఇన్సూరెన్స్ పథకాలు రెండింటినీ సమాంతరంగా వృద్ధి చేయడానికి అనువైన విధానాలను అనుసరించినప్పుడే సత్వర బీమా విస్తరణ సాధ్యమవుతుంది. ప్రజలందరికీ బీమా రక్షణ చట్రం కిందకు తీసుకురావాలనే లక్ష్యం సహకారం అవుతుంది. అంటే ప్రతిబంధకాలు ఏంటి అంటే బీమా అంటే వీటి మీద ఉన్న రాయితీలను ఎత్తివేయడము, తర్వాత వీటి మీద ఉన్న ఎత్తివేయడం అనేది పథకాల మీద రాయితీలను ఎత్తివేయడం అనేది ఒక పెద్ద ప్రతిబంధకంగా మారింది.
కటకటాల్లో మానవ హక్కులు. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, చాలామంది తప్పు చేసినా, చేయకపోయినా జైళ్ళలో ముందుగా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పట్టడము, తర్వాత దాన్ని విచారణ చేయడము, దానివల్ల చేయని నేరానికి శిక్ష అనుభవించడము, ఇలాంటి చాలా కేసెస్ మనం చూసే ఉంటాము. అట్లాంటి వాటిల్లో మానవ హక్కులనేది కాలరాయడం జరుగుతుంది అని ఇందులో ఈ ఆర్టికల్‌లో ఉంది. చూద్దాం ఈ ఆర్టికల్. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జైల్లో ఇద్దరు విచారణ ఖైదీలు గత జూన్‌లో మరణించారు. అక్కడి సిబ్బంది ఒత్తిడి వల్ల వారు బలవత్మరణానికి పాల్పడినట్టుగా ఇటీవల బయటపడింది. ఇలా ఎన్నో అమానవీయ పరిస్థితులను నిలువులుగా మారిన కారాగారాలను సంస్కరించడం అత్యవసరము. ఎందుకంటే చేయని నేరానికి శిక్ష అనుభవించడము, ఆ విచారణ జరిగే లోపలే సంవత్సరాలు గడిచిపోవడము, ఎక్కువ మొత్తంలో పేదవాళ్ళు తమ దగ్గర డబ్బులు లేకపోవడము, ఈ విధంగా చివరికి చూస్తే నేరం రుజువై అది శిక్ష పడే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అంటే తప్పు చేసిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉండడము, చెయ్యని నేరానికి శిక్ష అనుభవించడము. 2021 దేశంలో మొత్తం జైళ్ళ సంఖ్య ఏందంటే 1319 ఉన్నాయి. వాటి యొక్క సామర్థ్యం సుమారుగా ఎంత అంటే 4.25 లక్షల ఖైదీలు చేరి అందులో ఉన్నారు. అయితే ఇది 31.4% అదనంగా ఖైదీలు ఇందులో ఉండడం అనేది, అంటే కిక్కిరిసిపోతున్నారు. ఖైదీల యొక్క సంఖ్య పెరిగిపోతుంది నానాటికి. దీన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే, అక్కడి అమానవీయమైన భయానక పరిస్థితులు మాత్రము ఖైదీల జీవితాలను మరింత అంధకారంలోకి నెడుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యాధులు, బాధలు అంటే ఎక్కువ మంది అందులో ఉండే మానసికంగా కుంగుబాటు, దానివల్ల రకరకాలైన వ్యాధులకు గురి కావడము. దేశంలో 2016-21 మధ్య కాలంలో నేరం రుజువైన దోషుల సంఖ్య 9.5%. నేరం రుజువైన వాళ్ళ దోషుల సంఖ్య 9.5% మాత్రమే తగ్గిపోగా, విచారణ ఖైదీల సంఖ్య 45.8% పెరిగిందని కేంద్ర హోంశాఖ నివేదిక వెల్లడించింది. ప్రతి 4 ఖైదీల్లో 3 విచారణ ఎదుర్కొంటున్న వారేనని అది విశ్లేషించింది. న్యాయస్థానాల్లో విచారణ తరచూ వాయిదా పడుతుండడం, సకాలంలో బెయిలు మంజూరు కాకపోవడము, ఎంతోమంది అమాయకులు నెలల తరబడి అన్యాయంగా జైల్లో మగ్గిపోతున్నారు. అధిక సాంద్రత వల్ల అక్కడ అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. జైలు పరిస్థితులను ఒత్తిళ్లుగా తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఖైదీలు కొందరైతే, వ్యాధుల కోరల్లో చిక్కి మరణిస్తున్న వారు మరికొందరు. ఇలా 2021లోనే 2116 మంది ఖైదీలు చనిపోయారని జాతీయ నేర గణాంకాల సంస్థ ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. ఎక్కువ మంది గుండెపోటు, ఇతర హృద్రోగాలతో మరణిస్తుంటే, క్యాన్సరు, క్షయ వంటి రుగ్మతలను, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయ సమస్యలు, హెచ్ఐవి కారణంగా మరికొందరు కటకటాల వెనుకే కనుమూస్తున్నారు. ఇవి కాక 2017-21 మధ్య కాలంలో దేశంలోని కారాగారాల్లో 817 అసహజ మరణాలు చోటు చేసుకున్నాయని జైళ్ల సంస్కరణలపైన ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ నిర్ధారించింది. వాటిలో అత్యధికంగా ఆత్మహత్యలే. బ్యారక్లో హంతకులు, కరుడుగట్టిన నేరస్తులు తోటి ఖైదీలపైన దుర్భాషలకు, దాడులకు దిగుతుంటారు. కొందరు సిబ్బంది చేతిలో ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్నాయి. తప్పుడు ఆరోపణలపైన జైల్లో వచ్చే అమాయకులు ఇటువంటి వాతావరణంలో ఇమడలేక తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు. కాలక్రమంలో వారు నిద్రలేమి, కుంగుబాటు వంటి సమస్యలు లోనవుతున్నారు. ప్రముఖులు, ధనికులైన ఖైదీల విషయంలో జైలు అధికారులు అనుకూలంగా ఉంటూ ఇతరుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. సకాలంలో సరైన వైద్యము అందకపోవడం వల్ల చాలామంది ఖైదీలు ఆరోగ్యము క్షీణిస్తుంది. సరైన న్యాయ సహాయము అందకపోవడం వల్ల విచారణ ముందుకు సాగక, బెయిల్ రాక ఎంతోమంది ఖైదీలు ఏళ్ల తరబడి జైల్లోనే మగ్గిపోతున్నారు. తల్లులతో పాటే అభం శుభం తెలియని పసిబిడ్డలు సైతం అక్కడ నలిగిపోతున్నారు. వీటన్నిటినీ లోతుగా పరిశీలించిన భారత న్యాయ కమిషన్ కారాగారాల్లో పరిస్థితులను మెరుగుపరిచేందుకు 2017లో పలు సూచనలు చేసింది. పోలీసులు అనవసరంగా వ్యక్తులను అరెస్టు చేయవద్దని, మెజిస్ట్రేట్ ప్రాథమిక పరిశీలన జరగకుండానే నిందితులెవరినీ రిమాండ్ విధించరాదని పేర్కొన్నది. జైళ్లలో ఆధునిక వంటశాలలు, క్యాంటీన్లు, అత్యవసర వస్తువులు అందుబాటులో ఉంచాలని, వీడియో ద్వారా ఖైదీలు విచారించే
ఏర్పాట్లు అవసరమని జస్టిస్ అమితా రాయ్ కమిటీ సిఫారసు చేసింది. ఇవేవి పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే జస్టిస్ అమితా రాయ్ కమిటీ అనేది దీని గురించి సూచన చేసింది. మానవత్వంతో మార్పు. ఖైదీల పట్ల జైలు సిబ్బంది మానవత్వంతో వ్యవహరించడం ఎంతో ముఖ్యము. వసతుల కల్పనతో పాటు ఖైదీల భద్రత, ఆరోగ్య పరిరక్షణ ప్రాధాన్యం ఇవ్వాలి. న్యాయాధికారులు తరచూ కారాగారాలకు వెళ్ళి అక్కడి పరిస్థితులను సమీక్షించాలి. శిక్ష పూర్తయిన తర్వాత ఖైదీలు సత్ప్రవర్తనతో మెలుగుతూ సమాజంలో గౌరవంగా జీవించేలా వారిని తీర్చిదిద్దాలి. ఉపాధి కల్పించే అంశాల్లో నైపుణ్యము, శిక్షణ ఇప్పించడంతో పాటు దూర విద్య విధానంలో విద్యా అర్హతలను సాధించేలాగా వారిని ప్రోత్సహించాలి. మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించడం ద్వారా వారిలో మనోధైర్యము కల్పించాలి. ఇటువంటి సంస్కరణలతోనే ఖైదీల జీవితాల్లో వెలుగులను నింపగలవు. అమాయకులైన వాళ్ళని ఖైదీలో బంధించడము, తర్వాత నేరం తర్వాత వాళ్ళ జీవితం అంతా నీరుగారిపోవడము, ఇదంతా నిజంగా ఈ సంస్కరణలు తీసుకొస్తే బాగుంటుందేమో. థ్యాంక్ యూ. మీకు ఈ ఆర్టికల్స్ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.